కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణాల్లో 2 సెంట్ల గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా వెల్దుర్తి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలో సూపర్ 6 పథకాలను అమలు పరుస్తామని, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా గృహాలు 5 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇక సూపర్ 6 పథకాలను అమలు పరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఖరీఫ్ సీజన్లో రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే సూపర్ 6 పథకాలను అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గిరి, వ్యవసాయ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు, పట్టణ సహాయ కార్యదర్శి చిన్నమద్దులు, ఇక చిన్న వ్యాపారస్తులు, సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మరి ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా సూపర్ 6 పథకాలను అమలుపరచాలని చెప్పేసి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందుకోసమే ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సూపర్ 6 పథకాల్లో 2 మాత్రమే అమలుపరచడం జరిగింది. ఆ 2 కూడా వచ్చేసి ఒకటి పింఛన్ది, తర్వాత వచ్చేసి మరొకటి వచ్చేసి గ్యాస్, ఇవి అమలుపరచడం జరిగింది. మిగతా పథకాలను కూడా అమలుపరచాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. మళ్ళీ దాదాపుగా మన వెల్దుర్తి మండలంలోనే మళ్ళీ వంకలు, వాగులు ఎక్కువ కబ్జా అయిపోతూనే ఉన్నాయి. వీటిని కూడా ఎంఆర్ఓ గారు చూడనట్టు ఉండడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే మళ్ళీ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు పరిశీలించి ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జాలు కాకుండా మరి గవర్నమెంట్గా ఆక్రమించుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో మరి ఎక్కడైతే అర్హులైనటువంటి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎంపటే పరిశీలించి ఇళ్ల స్థలాలు అనువైన ప్లేస్లోనే ఇవ్వాలి.